వంశీకృష్ణ గారు కూడా ఆ సవాల్ని స్వీకరించినటువంటి సిచ్యువేషన్. సో ఇవాళ ఈ డిబేట్లో చిన్నపరెడ్డి గారు ఖచ్చితంగా ఒక్కరంటే ఒక్కరు టెట్ క్వాలిఫై కాకుండా, టెట్ రాయకుండా లేదా టెట్ క్వాలిఫై కాకుండా ఈ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందినటువంటి ఒక్కరినైనా సరే చూపించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఆయన చూపిస్తారని చెప్పారు. సో నేను నిన్న సాయంత్రం కూడా మాట్లాడాను, ఓకేనండి అంతా అంటే ఓకే అన్నారు. సో ప్రస్తుతానికి ఆ డిబేట్ని మనం ఒకసారి ఆలోచిద్దాం, ఒకసారి మాట్లాడదాం దాని గురించి. సో చిన్నపరెడ్డి గారు కూడా బహుశా జాయిన్ అయినట్టున్నారు. సో ముందుగా నిన్న ఒక్కసారి పీసీఆర్ అదొకటి ఛాలెంజ్ వీడియో ఒకటి, అంటే నిన్న డిబేట్కి సంబంధించి ఛాలెంజ్ వీడియో ఒకటి మీకు పంపించున్నాను, అదొక్కసారి ప్లే చేయండి. ప్లే చేసిన తర్వాత నేను డిబేట్లోకి వెళ్తాను. నిన్న డిబేట్లో ఆ ఛాలెంజ్ వీడియో ప్లే చేయండి ప్లీజ్. సంబంధించి ఎగ్జామ్ రాయకుండా కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఈ 400 మందిలో ఉద్యోగాలు ఇచ్చినటువంటి లిస్ట్ కూడా మీకు ఇస్తా. మీరేమైనా చెప్పండి, మరి అంత గొప్పగా చెబుతున్నారు కదా. ఉద్యోగానికి రాజీనామా సార్, మీడియా వదిలేస్తాను. ఎస్, మీడియా వదిలేస్తాను. నేను దానికంటే ముందు మీకు ఒక ప్రశ్న, మీడియా వదిలేస్తా. టెట్ రాయకుండా, టెట్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పోస్టుల్లో టెట్ రాయకుండా ఉద్యోగాలు ఎవరికి ఫస్ట్ అసలు టెట్ ఏ పోస్టులకు రాస్తారో ఫస్ట్ అది తెలుసుకోండి. పీఈటీలకి పీడీలకి టెట్ ఉండదండి. ఓకే, పీఈటీలకి ఫిజికల్ డైరెక్టర్లకి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకి టెట్ ఉండదు. ఓకే, ఇప్పుడు కాదు, ఏ డిఎస్సిలోనూ టెట్ లేదు. అంటే మీరు డిఎస్సి పెట్టలేదు కాబట్టి బహుశా మీ ప్రభుత్వానికి తెలియదు, సార్ మీ పార్టీకి తెలియదు. టెట్ అనేది ఈ 2 పోస్టులకే ఉండదు, మిగతా అన్ని టీచింగ్ పోస్టులకి టెట్ అనేది ఉంటుంది, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది. ఓకే, మీరు ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అవసరమైనటువంటి డిసిప్లిన్స్ లో ఎవరైనా సరే టెట్కి ఎలిజిబుల్ కాకుండా ఉద్యోగాలు కానీ ఇచ్చి ఉంటే, అంటే పీఈటీ పీడీలు కాకుండా 300 మందికి ఇచ్చారంటున్నారు కదా, మీరు ఇస్తే నేను మీడియాని వదిలేసి రాజీనామా చేసి వెళ్ళిపోతా. నేను మీడియాలో ఇంకా కనపన్ను, జీవితంలో కనపన్ను కాదు సార్. నాట్ ఓన్లీ మీడియా, సోషల్ మీడియాలో కూడా నేను కనపన్ను. ఒకవేళ మీరుగా నిరూపించకపోతే ధర్నాలు ఆపేసి ఉద్యోగాలు పొందిన వాళ్ళకి క్షమాపణ చెప్తారా? మీ పార్టీ వద్దు, మీరు చెప్పండి చిన్నపరెడ్డి గారు. 15,000 మందిలో టెట్కి అటెండ్ కానటువంటి వారికి కూడా ఉద్యోగాలు వచ్చినాయి అన్న దాని మీద మేమైతే స్టాండ్ మీద. అదే సార్, అదే రేపు మీరు నాకు తీసుకురండి, నేను రాజీనామా చేయడానికి సిద్ధం. మీడియా నుంచి వెళ్ళిపోతా, నా మొహాన్ని కూడా చూపిన, ఎవరికి నా మొహం కూడా చూపిను. ఇప్పుడు నేను మీకు చెప్పిన దానికి స్టార్ట్ అవుతున్నా, స్పీక్ అవుతున్నా, రేపు మీరు తీసుకురావాలి. అసలు నేను కనపడను. మీరు క్షమాపణ చెప్పండి, అభ్యర్థులకు క్షమాపణ చెప్పండి. మీరు ఏమవుతుంది, మీరు రాజకీయాల్లో ఉండాలి, మీరు ఎమ్మెల్యే కావాలి, మీరు మంత్రి కావాలి. కాదు సార్, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కావాలి, అధికారం వస్తే మంత్రి కావాలి, నేను కోరుకుంటున్నా. బట్ నేనైతే వెళ్ళిపోతా, మీడియా వదిలేసి వెళ్ళిపోతా. మీరు కానీ నిరూపిస్తే ఓకే. ఎస్, ఇది నిన్న జరిగినటువంటి చిన్నపరెడ్డి గారు నాకు సవాల్ విసిరారు. సో నేను చూపిస్తానన్నారు. 382 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టులో నుంచి డిఎస్సి ఫైనల్ మెరిట్ లిస్ట్ 2025 స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళది. సో ఇప్పుడు వారు చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎస్, గుడ్ మార్నింగ్ బండారు రామోహన్ రావు గారు, అలాగే బండారు వంశీకృష్ణ గారు, చిన్నపరెడ్డి గారు, కొనిదెల మునిగిరీష్ గారు, థ్యాంక్ యూ డిబేట్లో పాల్గొంటున్నందుకు. ఎస్, ఒక్కసారి పీసీఆర్ ఆ డిఎస్సి ఫైనల్ మెరిట్ లిస్ట్ అది ఉంది కదా, ఒకసారి ప్లే చేయండి. సార్ ముందుగా నేను చిన్నపరెడ్డి గారితో మాట్లాడతాను, దయచేసి మీరంతా కూడా కొంచెం సహకరించాలి. చిన్నపరెడ్డి గారు, ఇప్పుడు మా పీసీఆర్ వాళ్ళు మీకు అది ప్లే చేస్తున్నారు. 382 మంది పేర్లు ఉన్నాయి మీకు, ఇదే ఫైనల్ సెలక్షన్ లిస్ట్. ఈ 382 మందికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో మీరు ఒక్క పేరు 382 మందిలో ఒక్క పేరు మీరు పిక్ చేసుకోండి. పిక్ చేసుకొని వీళ్ళు టెట్ రాయలేదు అని చెప్పి ఇప్పుడు మీరు నిరూపించండి. మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ చూపించండి, మాట్లాడండి సార్. ప్రైమ్ లైన్ వీక్షకులకు అలాగే కూడా నమస్కారం సార్. మొత్తానికి ఛాలెంజ్ ని స్వీకరించి నిన్న ఉన్నటువంటి